హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కుమార్ వ్లాగ్స్. ఈ రోజున మనం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. మా కాలేజ్ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేయడానికి ఆఫ్టర్ 10 years వెళ్తున్నాము. సో ఈ జర్నీ ఏంటంటే మేము 10 years బ్యాక్ అసలు ఏమీ లేకోకుండా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒకటే రూమ్లో చాలా కష్టపడి మొత్తాన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు అందరు జాబ్స్లో సెటిల్ అయ్యాము. ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో కలిపి నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాను. సో మేము రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటుంటాము. మనం 5 states దాటి వెళ్ళాలన్నమాట. సో ఆ జర్నీ కూడా చూడొచ్చు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంత సర్ప్రైజ్ అవుతారో చూద్దాం. ఇంకెందుకు వెయిట్ చేయడం, పదండి. మొత్తం రెడీ అయిపోయింది. కార్ అంతా ప్యాక్ చేస్తాము. వెనకాల కనిపిస్తుంది కదా, సూట్ కేసులు, ప్యాక్ అండ్ ప్లే, మా బట్టలు గిట్టలు అన్నీ రెడీ చేసుకున్నాము. దాంతోపాటు వెనకాల కార్ సీట్ కూడా ఇన్స్టాల్ చేస్తాము. కొంచెం స్నాక్స్ కూడా పెట్టేస్తాము. ఇక వెయిట్ చేయకోకుండా మన ట్రిప్ స్టార్ట్ చేయడమే. లెట్స్ గో. టెన్నెసీ, ఆర్కాన్సాస్, మిజోరీ. ఫైనలీ 3 స్టేట్లు క్రాస్ చేసాము ఇప్పటికీ. సో ఇక్కడ బ్రేక్ తీసుకోవడానికి ఆగామన్నమాట. ఈ బ్రేక్లో మనకు మంచిగా అక్కడ కనిపిస్తుంది కదా, ఏరోప్లేన్తో పంట పొలాలకి మందు కొడుతున్నారు. సో దాంతోపాటు మనం ఇక్కడ చిల్ అయ్యి కొంచెంసేపు పిల్లలతో ఆడుకుని కొంచెం తనకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ మిగిలిన 6 hours ఇంకా మిగిలిన 2 states క్రాస్ చేద్దాం. Illinois and finally Wisconsin. మొత్తానికి 5 స్టేట్లు దాటుకుని ఫైనల్లీ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఇంకొక 2 నిమిషాల్లో వచ్చేస్తాం అనమాట. వాళ్ళందరికీ సర్ప్రైజ్. ఫైనల్లీ వీఆర్ హియర్. వీళ్ళే మా ఫ్రెండ్స్ అంతా. మొత్తానికి 10 years తర్వాత వచ్చాం. ఇదే మేము చదువుకున్న అందమైన కాలేజ్ అనమాట. ఈ కాలేజ్ ఈ ఫోటోలు చూసే జాయిన్ అయ్యాం కూడా. సో ఎంత బాగుంటుందంటే సమ్మర్లో అయితే అసలు ఖాళీ ఉండదు. ఆ బీచ్ అంతా అందరూ స్టూడెంట్స్ అందరూ ఆ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేస్తారు. వింటర్లో మాత్రం చలి వాచిపోద్ది. సో మా పాప కూడా అటు ఇటు పరిగెడుతూ ఆ వాటర్ దాకా వెళ్ళడానికి చాలా ఆనందపడింది. తనకి వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో కిందకి వెళ్ళి వాటర్లో చాలా బాగా ఆడుకున్నాము. ఈ పార్కు కమ్యూనిటీ వాళ్ళు ఆడుకోవడానికి సెటప్ చేసిన పార్క్ అనమాట. చూస్తుంటే కింద మొత్తం రబ్బర్ వేసి చిన్నపిల్లలు పడ్డాగానే దెబ్బలు తగలకొనడానికి సెటప్ చేశారు. సో మా పిల్లలు ఫుల్ ఆడుకుంటూ వాళ్ళిద్దరు మంచి బాండింగ్ ఏర్పడింది. వాళ్ళు తెగ ఆడుకున్నారు అసలు ఇక్కడ. ఫుల్ వాళ్ళిద్దరు ఫన్ అనమాట. మస్తు ఎంజాయ్ చేశారు. ఇలాంటి పార్కులు ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుంది కదా.
ఇండియాలో కూడా పిల్లలందరూ ఆడుకోవడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది. Leila, what are you doing? I like dosa. You're making dosa? Dosa with who? You. For me? You. Thank you. Hey, no, for me. For you. Oh. మా పాప మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్తో కలిసి మంచిగా దోశలు వేసి అందరికీ దోశలు వేసింది. సో అందరు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ హెల్ప్ చేస్తుంది, ఇంత చిన్నపిల్ల అయింది, అందరితో బాగా కలిసిమెలిసి ఉంటుంది అని చెప్పేసి. తనకి జస్ట్ 3 years అనమాట. అయినా కానీ చాలా అందరితో కలివిడిగా ఉంటుంది. వచ్చిన గంటలోనే వీళ్ళిద్దరు ఫుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్తో కలిసి ఫుల్ డ్యాన్సులు, పాటలకి, రకరకాల పాటలకి డ్యాన్సులే ఆమెను ఫోర్స్ చేసి మీద డ్యాన్స్ చేపిస్తుంది. ఇది లోకల్లో ఉన్న లేక్ అనమాట. సో ఆ లేక్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడికి ఈవినింగ్కి జనాలందరూ పార్టీలు చేసుకుంటారు. బోట్లు ఉన్న వాళ్ళు బోట్లు వేసుకుని లేక్ లోపలికి వెళ్ళి బాగా చిల్ అవుతారు. ఇది అంతా సమ్మర్లో ఎంటర్టైన్మెంట్ అనమాట. సాయంత్రం అయితే పిల్లలంతా ఇక్కడికి వచ్చేసి మంచి ఈత కొట్టడము, దాంతోపాటు శాండ్ క్యాసల్ కట్టుకొని చిల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి కాలంలో ఈతలు కొట్టి ఆ పాత రోజులంతా బాగా గుర్తొచ్చేసరికి ఒక వైబ్ వచ్చింది. మీతో కూడా షేర్ చేసుకుందాం, చూపిద్దామని చెప్పేసి చేశాను ఇది. ఇంకా ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా చిల్ అవ్వడానికి విస్కాన్సిన్ స్టేట్ ఫేర్కి వచ్చాము. పక్కా తెలుగులో చెప్పాలంటే జాతర. ఈ జాతరకు వచ్చి అన్నీ చూస్తూ అన్నీ ఎక్కి బాగా చిల్ అయ్యామన్నమాట. ఇక్కడ ఇంకేంటంటే మ్యూజిక్ కూడా ఉంటుంది. మ్యూజిక్తో పాటు గుర్రాల పోటీలు అవి కూడా జరుగుతాయి. మంచిగా రకరకాల గుర్రాలు వచ్చేసేసి ఒకటితో ఒకటి ఎంత ఫాస్ట్కి వెళ్తున్నాయి, ఏమేమి విన్యాసాలు చేస్తాయి అవన్నీ చూపిస్తారనమాట. ఫైనల్లీ రిటర్న్ వెళ్ళే టైం వచ్చేసింది. సో ఈ ట్రిప్ మొత్తానికి మా పాప బాగా మిస్ అయ్యేది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని. తనని చాలా మిస్ అవుతుంది. ఆల్రెడీ అందరికీ హగ్గులు ఇచ్చుకుంటూ మళ్ళీ ఎప్పుడు వస్తారు, మనం ఎప్పుడు వెళ్దామని అడుగుతుంది అనమాట. Bye.